2027లో ఇప్పటి వరకు చూడని బాక్స్ ఆఫీస్ విధ్వంసం జరగబోతోంది. భారీ పాన్ ఇండియా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా వారణాసి, స్పిరిట్ సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లోకి వస్తూ ఉండడంతో బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. మార్చ్ 5న ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ రిలీజ్ కానుండగా మహేష్ బాబు వారణాసి ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. అయితే రెండు సినిమాల మధ్య ఇంత తక్కువ గ్యాప్ సరిపోతుందా అంటే ఇది చాలు అని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. రోమాంచకం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందీప్ తనదైన శైలిలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పిరిట్, వారణాసి చిత్రాల విడుదల తేదీల మధ్య గ్యాప్ సరిపోతుందా అని అడగ్గా సందీప్ రెడ్డి వంగ చాలా ఫన్నీగా స్పందించాడు. ఆ రెండు సినిమాల మధ్య దాదాపు 32 రోజుల గ్యాప్ ఉందని, ఆ సమయం సరిపోతుందని అన్నారు. అంతేకాకుండా స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగిపోకుండా వారణాసికి దారిచ్చి స్పిరిట్ సినిమాను పోస్ట్పోన్ చేయాలని మీరు అనుకుంటున్నారా ఏంటి అంటూ ఆయన వేసిన పంచ్ డైలాగ్తో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పువ్వులు పూసాయి. నిజానికి స్పిరిట్ కంటే వారణాసి బడ్జెట్ చాలా ఎక్కువ. కానీ స్పిరిట్కు హిట్ టాక్ పడితే లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా నార్త్లో లాంగ్ రన్ ఉంటుంది. ఇది వారణాసిపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది కొందరి డౌట్. మరి ఈ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.